ఫీజు కట్టారు అయితే అవన్నీ ఆశ చూపించే అమ్మని హెల్ప్ అడిగాము ఇలా ఫీజు కట్టలేదని చెప్పి ఫీజు కట్టారు, హెల్ప్ చేశారు. అవన్నీ ఆశ చూపి మిమ్మల్ని తన వశపరుచుకున్నారు. అవి చూసే వెళ్ళిపోయారు. నేను డబ్బు ఆస్తే వెళ్ళలేదండి, వాటన్నిటికీ ఆశపడి. ఒకసారి హోల్డ్ లో ఉండండి. మీరు మాట్లాడుతుంది చూసి అఘోరి కూడా లైన్ లోకి వచ్చారు. అఘోరియే స్టూడియో కాల్ చేశారు, ఆర్టీవీ స్టూడియోకి. తన లైన్ లోకి వచ్చారు. ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. ఆవిడకి ఎదురుగా అమ్మాయి రాదండి. స్టూడియో ఆమె లైవ్ లో లేదు. స్టూడియోకి కాల్ చేసింది తను. స్టూడియోకి కాల్ చేసింది. ఎదురుగా అమ్మాయి రాదు. స్టూడియోకి కాల్ చేసింది. ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. మీరు మాట్లాడండి. లైవ్ కాదు అది. అఘోరి అమ్మ ఉన్నారా? లైవ్ లో ఉన్నారా? రైట్. అఘోరి గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. బహుశా మీరు చూసే ఉంటారు లైవ్ లో. రైట్. తను చెప్తున్న మాట అది. పేరెంట్స్ అయితే మీరు వశీకరణ చేసుకున్నారని, లేకపోతే మీరు తనకి రకరకాల కొనిచ్చి తీసుకెళ్లారని చెప్తున్నారు. అసలు మీరు అక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది వాళ్ళకి? ట్రాపింగ్ చేసి ఉంటారు నాన్న. ట్రాపింగా? ట్రాకింగ్ చేసి ఉంటారు కదా. అవును. సో మీరే వెళ్తానన్నారు కదా, 1-2 రోజులు నేను వెళ్తానని చెప్పి గతంలో లైవ్ చెప్పుకొచ్చారు మీరు. గతంలో చెప్పుకొచ్చారు, కానీ తనని జ్యోతిర్లింగాలు తిరగడం కోసం అని అక్కడిక్కడ తిప్పుతున్నారని కనబడుతుంది. అవును. సో ఇప్పుడు ఏం చెప్తారు మీరు? మీ నుంచి వర్షని వెళ్ళిపోయింది సేఫ్గా. నేను ఎందుకు ఈ మాట అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కాబట్టి సేఫ్గా ఉంటుంది. సో సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. నా దగ్గర కూడా సేఫ్ గానే ఉండగా నా చిన్న రిమార్క్ కూడా రాలేదు, చిన్న గీత కూడా పనియలేదు కదా. అఫ్ కోర్స్ కాకపోవచ్చు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే సేఫ్టీ అయితే వేరే దగ్గర ఎవరైనా చూసే సొసైటీలో కూడా ఒక అన్నోన్ పర్సన్, ఎవరికి తనకు ముందు నుంచి పరిచయం లేని వ్యక్తి దగ్గర కంటే కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటే సేఫే కదా. ఆమె నమ్మొచ్చింది కాబట్టి ప్రొటెక్షన్ 100% నేను చేస్తాను నాన్న, చేయకుండా ఉండలేను కదా. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు ఓంకారేశ్వర్ వెళ్తున్నాను. ఇంకో 100 కిలోమీటర్స్ ఓంకారేశ్వర్. ఓకే, డన్. ఇప్పుడు తనని వర్షిని ఇక మీ నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇక మీకు సంబంధం లేదు, మీరు మళ్ళీ రమ్మని అడగరు నాన్న. ఆమె వస్తే 100% వస్తుంది. ఆమె వస్తుంది కాదు, తన ఇష్టం. వస్తుందా రాదా వాళ్ళ పేరెంట్స్ తనని మీకైతే అవసరం లేదు. వాళ్ళ పేరెంట్స్ ఆమెని బంధించుకుంటారా, ఆమెని లాక్ చేస్తారా, వాళ్ళ ఇష్టం. అది మీకు సంబంధం లేని విషయం. కానీ మీరు మాత్రం రమ్మని అడగరు, అంతేనా? ఆమె వస్తే మాత్రం కంపల్సరీ ఆహ్వానిస్తాను. ఆహ్వానించిన తర్వాత నేనేది మీరు మాత్రం అడగరు. ఆహ్వానిస్తారా తర్వాత సంగతి. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు సేఫ్గా. వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది. తను ఎక్కడ ఉందో కూడా తనకు హోటల్ తెలియదు, ఎక్కడ ఉన్నానని చెప్తోంది. హోటల్లో అయితే ఉన్నారు మొత్తం మీద. విష్ణు వాళ్ళ అన్న చేతిలో, వాళ్ళందరి చేతిలో ఉండిపోయింది ఆవిడ. సో తను సేఫ్ హ్యాండ్స్లో ఉంది. తనను మాత్రం మళ్ళీ మీరు రమ్మని పిలవరు, అంతేనా? ఆమె వస్తే తప్ప నేను అడుగుతున్నాను. ఆమె ఇచ్చి ఆమె రావడం తర్వాత సంగతి పక్కన పెడదామమ్మా. నేను అంటుంది ఒకటే, మీరు మాత్రం పిలవరు, తనని ఇబ్బంది పెట్టరు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళని ఇబ్బంది పెట్టరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మీరు మాట్లాడతారని చెప్పి వచ్చి రాగానే తనని మీ నుంచి పూర్తిగా మాట్లాడకుండా, ఎస్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ చెల్లని రక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది కావచ్చు. సో వాళ్ళు మాత్రం మాట్లాడని వెళ్ళిపోయారు, జూమ్ లైవ్ కట్ చేసి వెళ్ళిపోయారు. సో మీరు మాత్రం మళ్ళీ తనని ఆహ్వానించకూడదు, ఆహ్వానించరు కూడా అనేది మాత్రం చాలా కరెక్ట్గా చెప్పగలుగుతారా? నానా నేనైతే ఒకటే చెప్తున్నాను, ఆమె వస్తే మాత్రం 100% రావచ్చు. నేను పిలువను. ఓకే, అదే అడుగుతున్నాను. మీరు మాత్రం పిలవరు, తను ఎక్కడికి వెళ్ళినా మీకు సంబంధం లేదు. ఇక వాళ్ళ దగ్గర ఉన్నాడంటే ఆమె ఇష్టం కదా, ఆమె జీవితం. అదే అంటున్నా, మీకు సంబంధం లేదు అమ్మాయితో. ఇక మీకు అమ్మాయితో సంబంధం లేదు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి సేఫ్ గా వెళ్ళిపోయింది. నాకు నేను పొద్దున ఆర్టీవీలో జూమ్ లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక 1000 కాల్స్. ఓకేనా? 1000 కాల్స్, ఎవరికైనా సమాధానం చెప్పాలి. ఓకేనా? నా మీద కూడా ఎన్ని రూమర్స్ అంటే, ఇష్టం ఉన్నట్టు ఫోన్లు లేక నేను ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే వాళ్ళు నెగిటివ్ గా నువ్వు ఇది అని. అరే ఎవరికి ఇవ్వాలో అది నా ఒపీనియన్ కదా నాన్న. ఇక్కడ ఇంటర్వ్యూ మ్యాటర్ కాదు, నేను మాట్లాడుతుంది ఒకటే. నేను చెప్తున్నాను నెగిటివ్ ఎలా పోతుంది అనేది చెప్తున్నాను. అందుకే అడుగుతున్నాను, అందుకే అభిప్రాయం తీసుకున్నాను. మీకు ఉండాల్సిన ఇండివిజువాలిటీ మీకుంది, మీకు ఉండాల్సినటువంటి వ్యక్తిగత జీవితం మీకుంది, మీకు ఉండాల్సిన ఇండివిజువల్ ప్రియారిటీస్ మీకుంటాయి. నేను అదే అడుగుతున్నాను. తనని మాత్రం మీరు మళ్ళీ పిలవకూడదు, తనని మాత్రం మళ్ళీ పిలవరు అని చెప్పి చాలా కరాకండి ఆర్టీ వేదికగా మీరు చెప్పండి ఒకసారి. నేను మళ్ళీ వర్షని పిలవను, వర్షని ఇబ్బంది పెట్టను, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టను.
నేనెందుకు ఇబ్బంది పెడతాను? మొన్నటిదాకా ఇబ్బంది పెట్టాను. అదే అంటున్నా నేను. ఒకసారి మీరు మాట్లాడితే క్లారిటీ వస్తుంది. మీరు డైరెక్ట్గా రాకనే చెప్పండి ఒకసారి మాట. అదేనా నేనేమంటారు, ఆమె ఇచ్చి ఆమె వస్తే ప్రొటెక్షన్ చేస్తాను, ఓకేనా? నా కాల్స్ వెళ్ళవు, ఓకేనా? ఇది ఇలాగే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నేను ఆత్మార్పణకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఇది త్వరలోనే జరుగుతుంది కూడా. ఎందుకంటే నాకు ఇంత నెగిటివ్ నా జీవితంలో ఎప్పుడు రాలేదు. ఆత్మార్పణ అంటూ మళ్ళీ మాట్లాడతారు. ఎందుకు ఆత్మార్పణ ప్రస్తావన మళ్ళీ ఎందుకు వచ్చింది? నాకు వచ్చే కాల్స్ ని బట్టి నేను డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. నాకు వచ్చే కాల్స్ ని బట్టి. ఏం కాల్స్ వస్తున్నాయి మీకు? ఏం కాల్స్ వస్తున్నాయి? ఏం ఇబ్బంది పెడుతున్నారు? అది కాల్ లిస్ట్ తీసి చూడమనండి. నాకు ఎన్ని కాల్స్ ఏమేమి వస్తున్నాయి అనేది అది నాకు తెలుసు, అనుభవించేటోళ్ళకే తెలుసు. మీకున్న ఇబ్బంది ఏంటి? ఆత్మార్పణ అంటూ మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. గతంలో సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేస్తున్నారు. ఒకటే మాట నాన్న, ఒకటే మాట. ఈ నెగిటివిటీ కూడా ఆగకపోతే వాళ్ళ అన్నయ్యలు తీసుకెళ్లారు కదా, హ్యాపీగా ఉంటే ఉండనివ్వండి, ఓకేనా? మీరు పెద్ద ఎత్తున సనాతన ధర్మం అనేటువంటి ఒక వ్యవస్థ ఒక పెద్ద స్థాయిలో అసలు ఎవరు ఊహించలేరు. అంతటి దాన్నే కాపాడుతానని చెప్పిన మీరు ఎవరైనా నెగిటివ్ మాటలు వచ్చాయని చెప్పి ఓపిక మీ సమాధానం చెప్పాల్సింది పోయి మీ తప్పేం లేకపోతే దానికి క్లారిటీ ఇవ్వాల్సింది పోయి ఆత్మార్పణ అంటే మీరు చేతగాక ఆత్మార్పణ అంటున్నారా? ఒక్క మాట నాన్న, నేను అన్నది చేసి చూపిస్తాను. నాకు విత్ ఇన్ సెకండ్ పని. ఆత్మార్పణ పెద్ద మ్యాటర్ కాదు నాకు. నేను సర్వసం కోల్పోయి కానీ అది పరిష్కారం కాదు. మీలాంటి వాళ్ళు ఏదో ఉద్యమం చేస్తారని చెప్పిన వాళ్ళు, మీరు పెద్ద ఎత్తున ఒక లక్ష్యం కోసం వచ్చిన వాళ్ళు. కానీ నాన్న ఒక్క మాట వినండి ఫస్ట్. నేను నెగిటివిటీ ఏదైనా తట్టుకోగలుగుతాను. ఆడపిల్ల విషయంలో ఆడపిల్లని ఇలా చేశారు చెయ్యని దాన్ని కూడా రుద్ది చెయ్యని దాన్ని కూడా చెప్తున్నారు. చూసినావా? ఎవరికైనా ఉంటది. ఇది ఇలాగే జరిగితే 100% ఒక 10 days లో నేనే వస్తున్నాను. నేను 100% చేసుకోకపోతే, జీవితంలో ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళకపోతే, ఇది ఆపకపోతే, ఓకేనా? ఇది అమ్మాయి మ్యాటరు. ఎంత సెన్సిటివ్ ఉంటుందో నాకు తెలుసు. ఆమె జీవితం ఎలా నాశనం అవుతుందో తెలుసు. అందుకనే నేను మీపైన అంత ఆరోపణ ఎందుకు వచ్చింది? అత్యాచారం చేశారని, శారీరకంగా వాడుకున్నారని ఇలా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి మీపైన? అది శారీరకంగా వాడుకోవడానికి ప్రజలకన్నా తెలియాలి. అది ఎవరైతే కాల్స్ చేసి నన్ను ఇలా అడుగుతున్నారో వాళ్ళకన్నా తెలియాలి. శారీరకంగా వాడడానికి నాకేమో అంగం ఉందా, లేకుంటే ఎలా వాడతాను అనేది నాకు కావాలి. అసలు మీరు ఫేక్ అనే మాటని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫేక్ వాళ్ళు మాట్లాడినంత వరకు అఘోరి అంటే ఇలా ఉండదు అనే మాటను వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ఫేక్ అయితే నిరూపించుకోమనండి. కానీ ఇష్టం ఉన్నట్టు ఒక ఆడపిల్లకు నాకు ఇలా సంబంధాలు కలిపి మనోభావాలను ఇలా చేయొద్దు. సొసైటీలో ఎవరికైనా ఒక జాగలు కాకుండా ఒక జాగలను ఒక మంచి పేరు ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది. ఒకటే మొత్తం దేశం అంతా ఉండాలని కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి వర్షిని ట్రాప్లో పడిపోయి, లేకపోతే వర్షిని పేరెత్తి మీరు అసలు లక్ష్యాన్ని మర్చిపోయారా? సనాతన ధర్మం అన్నారు, ఏదో కాపాడుతానన్నారు, అమ్మాయిలను కాపాడుతానంటున్నారు. కానీ ఇప్పుడు మీపైనే అమ్మాయిని మీరు ఇంత అత్యాచారం చేశారని, శారీరకంగా వాడుకున్నారు, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మీ లక్ష్యమేమో చాలా పెద్దది, కానీ వర్షిని అనే ఒక అమ్మాయి దగ్గర ఆగిపోయారు. నేను మొన్న అన్ని మీడియాలకు కూడా చెప్పిన, మన టీవీలకు కూడా చెప్పాను. నేను డాక్టర్ల దగ్గరికి నేను లైంగికంగా కలిసిందో లేదో పుట్టుపూర్వకం నుండి చెప్తారు. అక్కడికి నేను సిద్ధమని చెప్పాను కదా. ఇంకెన్ని నిరూపించాలి అని చెప్తున్నాను. ఏ డాక్టర్ దగ్గరికి అంటే ఆ డాక్టర్ దగ్గరికి నేను సిద్ధం. లైంగికంగా కలిసామా లేదనేది తనకిప్పుడు అవసరమైతే ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్తామని, లేకపోతే వైద్య పరీక్షలు చేస్తామని ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుకోనివ్వండి నాన్న. లేదు, ఇక్కడ వైద్య పరీక్ష అనే వారి ప్రస్తావన ఎందుకు వస్తుందో అర్థం చేసుకోండి. లైంగికంగా కలిసి రైట్, మీరు ఏమైనా చేసి ఉంటారు అనే అనుమానం ఉంది వాళ్ళకి. ఏం చేస్తుంటాము? తనని శారీరకంగానే వాడుకున్నారు, తనకు అనేక రకాల ఆశ చూపారని చెప్తున్న మాటలో నేను టెస్ట్కి రెడీనా? నేను టెస్ట్కి రెడీ కదా. ఓకే, మీరు మంగళగిరి పోలీస్ స్టేషన్లో మీ పైన ఫిర్యాదు వచ్చింది, మీరు అక్కడ కలవాల్సింది పోక మీరు ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. అంటే తన కూతుర్ని తనకి ఇవ్వకుండా తనను పట్టుకొని తిరుగుతున్నారు. మీరైనా కనీసం వెళ్ళి ఇప్పుడు హాజరవుతారు లేదా? మంగళగిరి నాకు మీరు అన్నారు కదా, నాకు మంగళగిరి నుండి కాల్ రాలేదు. వస్తే నేను 100% నేను అటెండ్ అవుతాను. ఎందుకు? మిగతా పోలీస్ స్టేషన్లు అన్ని నేనే అటెండ్ అయ్యాను కదా. మంగళగిరి ఎందుకు అటెండ్ అవ్వను? 100% అవుతాను. ఎప్పుడు చెప్తున్నా కదా. ఎప్పుడు వెళ్తారు మంగళగిరి పోలీస్ స్టేషన్కి? వాళ్ళు కాల్ చేసి వెళ్తాను నాన్న. నా ఇచ్చి నేను వెళ్ళి ఏమని చెప్పాలి? బయట ఒకవేళ వర్షిని లైన్లో ఉంది, వర్షినితో మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు చెప్పండి ఒకసారి మీరు. వర్షిని లైన్లో ఉంది, ఇప్పటి వరకు తను లైవ్ చూస్తూ ఉంటుంది డెఫినెట్గా.
వర్షిని లైవ్ ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీరు తనకి మాట్లాడాలి, తనకు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆమె వస్తే 100% నేను ఆహ్వానిస్తాను నాన్న. ఓకేనా? అంతకు మించి నేను ఏం చెప్పగలుగుతాను?